ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः అర్కో వాజసనः శృంగీ జయంతः సర్వవిద్యై. శ్రీ విష్ణు సహస్రం 85వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. గరుత్మంతుడు హిమాలయాలలోని సిద్ధులకు మునులకు తన అనుభవాలను వివరిస్తున్నాడు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పసాగాడు. శ్రీ మహావిష్ణువు తన మహాద్భుత చరిత్రలను దర్శింపజేసిన తరువాత మరలా తాను బదరికాశ్రమంలో యథాపూర్వంగా 8 భుజాలతో శంఖచక్రాది ఆయుధ సహితంగా గరుత్మంతునికి దర్శనమిచ్చాడు. ఆశ్చర్యం, ఆనందం, కుతూహలం ముప్పిరిగొన్న మనస్సుతో గరుత్మంతుడు ఆ స్వామి నాకు ఎలాగైనా తన తత్వాన్ని తెలియజేయాలి అని తీవ్రమైన కోరికతో చేతులు జోడించి శిరస్సు మీద పెట్టుకొని వినయంతో వంగి నమస్కరించి, స్వామి, నేను మీ పాదభక్తుడనైతే, నీ దయకు పాత్రుడనైతే, వినడానికి నాకు అర్హత ఉంటే, మా అవగాహనకు అందకుండా ఉన్న అద్భుతమైన నీ విధానం, నీవు ప్రవర్తించే పద్ధతి ఇటువంటిది అని నాకు ప్రసాదించవా అని ఆర్ద్రంగా ప్రార్థించాడు. అప్పుడు సర్వలోక శరణ్యుడైన ఆ స్వామి దయార్ద్ర దృష్టిని నా మీద ప్రసరింపజేస్తూ ఇలా అన్నాడు: వైనతేయ, విను. దేవగంధర్వ రాక్షసాదులెవ్వరూ నా యథార్థ స్వరూపం తెలుసుకోలేరు. సమస్త సృష్టి నాలోనే పుడుతుంది, ప్రవర్తిస్తుంది, లయిస్తుంది. నేను దాని వశంలో ఉండను, కానీ దానిలో ఉంటాను. నా తత్వం సరిగా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఆత్మలో అగ్నిని ఆవాహనం చేసుకోవాలి, అంటే అంతర్యాగం చెయ్యాలి. ఫలితంగా కామం, క్రోధం, అహంకారం అందులో హవిస్సులు కావాలి. మనస్సు చైతన్యవంతమై జడత్వాన్ని వదిలిపెట్టాలి. అహింసా స్వభావాన్ని పొంది నిర్మల జ్ఞానంతో, నిత్య తృప్తితో, సత్యభక్తులతో ప్రసన్నం కావాలి. అటువంటి నియతాత్ములకు నా విధానం ప్రతిభాసిస్తుంది. అలా కాక జ్ఞాన మార్గంలో ఉన్నవారు కానీ, యోగ మార్గంలో ఉన్నవారు కానీ కేవలం బాహిరమైన, అంటే బయట కనిపించే సృష్టిని మాత్రమే చూస్తూ ఒక నిశ్చయం లేకుండా ఉంటే నా విధానాన్ని తెలుసుకోలేరు. ఇంకా అజ్ఞానపు బురదలో చిక్కుకొన్న వారికి కేవలం ఉపవాసాలతోనో, నియమాలతోనో, వ్రతాలతోనో నా విధానం తెలుసుకోవడం సాధ్యం కాదు. ఏకాంతిక ధ్యాన నిష్ఠ కలిగిన వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. రజస్తమో గుణాల స్పర్శ లేకుండా కేవల సత్వగుణంతో నిండిన జ్ఞానంతో నన్ను అనుసరించాలి, ధ్యానించాలి. ఇది నా సూక్ష్మ పద్ధతి. ఇక ప్రాణులలో ఆత్మ, బుద్ధి, అహంకారం, మనస్సు అనే 4 రూపాలతోనూ, సమష్టిగా బ్రహ్మాండంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలుగా వేరుగాను కనిపిస్తూ అంతటా వ్యాపించి ఉంటాను. ఇది నా స్థూల విధానం. నీవు నా భక్తుడవు, నన్నే పరమావధిగా భావించి నాయందే మనస్సు లగ్నం చేసిన వాడివి గనుక నన్ను తెలుసుకోగలవు అని అనుగ్రహించాడు అని చెప్పి గరుత్మంతుడు, మహాత్ములారా, అద్భుతతరమైన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ప్రవర్తనను, దివ్య భాషణాన్ని ఆయన కరుణతో నేను చూచిన దాన్ని, విన్నదాన్ని ఉన్నదున్నట్లుగా మీకు తెలియజేశాను అని చెప్పగా పరమానందంతో ఆ మునులు, సిద్ధులు ఆయనను దీవించారు. సమస్త మానవాళికి ఇది ఇహ పర సిద్ధిని ప్రసాదిస్తుంది అని ఒకరికొకరు తెలుపుకొని ఆ సాధనలో నిమగ్నమయ్యారు అని చెబుతూ భీష్ముడు,
ఈ వైకుంఠ సుపర్ణ సంవాదాన్ని బ్రహ్మ దేవతలకు చెప్పగా వారిలో వసువులు బ్రాహ్మణ రూపంతో వచ్చి నేను మా తల్లి దగ్గర ఉన్నప్పుడు నాకు తెలియజేశారు. ధర్మనందన, దీని సారాంశం ఇది. వివిధ సంకల్పయజ్ఞముల్ విడిచి ఆత్మయందు నిష్ఠమై అగ్ని సమాహితముగజేసి నిస్పృహుడై విష్ణు చిత్తవృత్తి చేర్చువాడు అవ్యయస్థితి చేరనేర్చు. కోరికతో చేసే యజ్ఞాలన్నీ విడిచిపెట్టి సంకల్పరహితుడై ఆత్మలో అగ్నిని ఆవాహన చేసుకొని లౌకికమైన ధ్యాసలన్నీ తోసివేసి కేవలం విష్ణువును మాత్రమే ధ్యానించే వ్యక్తి శాశ్వతమైన పరబ్రహ్మను చేరుకుంటాడు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు తన ప్రశ్నకు సూటిగా సమగ్రమైన సమాధానం లభించినందుకు మనసు నిండా సంతృప్తిని, సంతోషాన్ని నింపుకొని ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు సమర్పించాడు. ఈ సంవాదంలో 2 భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి గరుత్మంతుడు చూచింది, 2 శ్రీ మహావిష్ణువు ఉపదేశించింది. మొదటి భాగంలో గరుత్మంతునికి ప్రప్రథమంగా కనిపించింది పార్వతీ పరమేశ్వరుడు. పరమేశ్వరుడు లయకారకుడు, అదే సంకర్షణ తత్వం. తర్వాత కనిపించింది దివ్యలోకం, అక్కడ పవిత్ర స్త్రీ పురుష మూర్తులు ఆయనను సేవిస్తున్నారు, అది సృష్టి రూపమైన ప్రద్యుమ్న తత్వం. ఆ తరువాత స్వామి అహంకార మమకార రహితమైన వారికి తన స్థూల రూపంతో దర్శనమిచ్చాడు, ఇది స్థితి రూపంగా, స్థూల రూపంగా, ప్రపంచ రూపంగా కనిపిస్తున్నది, ఇది అనిరుద్ధ తత్వం. అటు పిమ్మట హంస సరస్సులో కనిపించింది ఆయన స్వస్వరూపం, అదే వాసుదేవ తత్వం, సృష్టి స్థితి లయాలకు మూలమైన విష్ణుతత్వం. ఇదంతా బ్రహ్మాండంలో గరుత్మంతునికి కనిపించిన విశ్వరూపం. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వాచ్యంగా చెప్పింది ఇదే తత్వాన్నే. చివరగా వ్యక్తిలో కూడా ఆత్మ వాసుదేవుడు, బుద్ధి సంకర్షణుడు, అహంకారం ప్రద్యుమ్నుడు, మనస్సు అనిరుద్ధుడు అని వివరించాడు. సాధకుడు అంతరాత్మలో అగ్నిని ఆవాహన చేసుకుని మనస్సును అంటే కోరికలను అహంకారంలోనూ దాన్ని బుద్ధిలోనూ లయం చెయ్యాలి. అంటే స్థూల ప్రపంచం నుండి సూక్ష్మ ప్రపంచంలోకి చేరి అక్కడ సర్వం లయం చేస్తే అక్కడ వాసుదేవ దర్శనం లభిస్తుంది అని తెలుస్తోంది. ఈ సారాంశాన్నే భీష్ముడు ఈ వైకుంఠ సుపర్ణ సంవాదానికి చిట్ట చివరగా ధర్మరాజుకు ప్రబోధించాడు. సౌపర్ణోపాఖ్యానంలో సుపర్ణుడు విష్ణువే అని తెలిసింది. దాన్ని బట్టి విష్ణువైన వాడు మాత్రమే విష్ణుతత్వాన్ని గ్రహించగలుగుతాడు అని తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయ.